అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ప్రపంచంలో టెక్నాలజీ రంగంలో మార్పులు అనూహ్యంగా అత్యంత వేగవంతంగా చోటు చేసుకుంటున్నాయి. దీని ఫలితము మిగతా స్కూల్ రంగంలో, కోచింగ్ రంగంలో తీవ్రంగా పడుతుంది. నేను ఒక ఉదాహరణతో దీన్ని వివరిస్తాను మిత్రులారా. గత 2-3 దశాబ్దాలుగా శ్రీ చైతన్య నారాయణ లాంటి కొన్ని మాఫియా సంస్థలు ఈ ఐఐటి తప్ప ప్రపంచంలో మరేది లేదు, ఐఐటి చదివితేనే జాబ్ వస్తుంది, ఐఐటి వచ్చిన వాళ్ళే దేవదూతలు, రాని వాళ్ళంతా పనికి మాలిన వాళ్ళు, ఇంజనీరింగ్ డాక్టర్ తప్ప మరే కోర్సు లేదు, లైఫ్ స్కిల్స్ అవసరం లేదు, మోరల్ వాల్యూ అవసరం లేదు, స్పోర్ట్స్ అవసరం లేదు, మొత్తం పొద్దున్న చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి చివరి దాకా ఇంటర్మీడియట్ వరకు కూడా ఐఐటీ చదవాలి, ఐఐటీ రాకపోతే మరి ఐఏఎస్ అకాడమీ అని చెప్పి కొత్త దుకాణాలు పెట్టడం, ఇదంతా మనం చూస్తాం, విసిగిపోయినాం. కానీ మిత్రులారా, అటు టెక్నాలజీ రంగంలో వచ్చినటువంటి మార్పుల ద్వారా, ఇటు జాబ్ సెక్టర్లో తీసుకున్నటువంటి కొన్ని చర్యల ద్వారా, దాంతోపాటు ఇటీవల నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకున్నటువంటి ఒక్క క్లాసు ద్వారా స్కూలింగ్, కోచింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి స్వరూపం సమగ్రంగా మారబోతుంది. మిత్రులారా, వీడియో చివరి వరకు చూడండి. మీకు ప్రస్తుతం జరిగేటువంటి జోసా, బిట్సాట్, విట్, మణిపాల్, అమృత కౌన్సిలింగ్ కోసం ఎస్బీఆర్ టాక్స్ డౌన్లోడ్ చేసుకుని సంబంధిత కోర్సును తీసుకోవాల్సిందిగా సూచన. ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేయండి. మిత్రులారా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇచ్చిన ఒక వెసులుబాటు ద్వారా అనేక రకాల ఆన్లైన్ డిగ్రీలు వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఐఐటి మద్రాస్ బీఎస్సీ కోర్సు డాటా సైన్స్లో, ఐఐటి ఖరగ్పూర్ ఆన్లైన్ కోర్సెస్. ఆల్రెడీ ఆన్లైన్ కోర్సు మన భారతదేశంలో కొత్తది, కానీ ఎంఐటి కానీ, హార్వర్డ్ కానీ, స్టాన్ఫర్డ్ కానీ ఎప్పటి నుంచో కోర్సులు చేస్తున్నారు. సర్టిఫికేట్ కోర్సు ఎప్పటి నుంచో చేయడం మనకు తెలుసు. అది వాళ్ళు ఇచ్చే ఒక్క వెసులుబాటు ద్వారా మొత్తం కోచింగ్ సెంటర్ మాఫియా అండ్ స్కూల్లో ఉండేటువంటి ఈ టెక్నో స్కూల్స్, ఐఐటి స్కూల్స్, ఈ పిల్లలకు ఏవైతే విలువలు లేకుండా, సమగ్రత లేకుండా ఈ కోచింగ్ సెంటర్ల లాగానే స్కూళ్ళను మార్చేసినటువంటి ప్రక్రియ అంతా క్రమంగా మారుతూ కొద్ది సంవత్సరాలు పూర్తిగా అవి అంతం కాబోతున్నాయి. మిత్రులారా, ఎందుకో మీకు వివరిస్తాను, చెప్తే మీకు ఆశ్చర్యం కలగచ్చు. ప్రస్తుతం ఐఐటి మద్రాసు, ఐఐటి ఖరగ్పూర్ అండ్ ఆన్లైన్ డిగ్రీ ఇస్తే బిట్స్ పిల్లలు ఇచ్చే ఆన్లైన్ డిగ్రీ మీకు తెలిసినటువంటిదే. అది నెక్స్ట్ వేవ్ తోటి, కోర్సెరా తోటి టై అయిపోయింది. సో నెక్స్ట్ వేవ్ లేకపోయినా మీరు బిట్స్ పిల్లని డిగ్రీ చేయొచ్చు. అది డిగ్రీ బిట్స్ పిల్లని, కానీ ఆన్లైన్ మోడల్ చదువుతారు. అది రెగ్యులర్ డిగ్రీతో సమానం, బీఎస్సీ కాదు, బీటెక్ కాదు, యూజీసీ గుర్తింపు పొందింది. అదేవిధంగా స్కాలార్ ఇచ్చేది కూడా అదే డిగ్రీ, వాళ్ళు కూడా స్కాలార్ మీకు కోర్సెరా తోటి అనుబంధమే ఉన్నారు. ఇట్లా అనేకమైన రాబోతున్నాయి, ఒక బిట్స్ పిల్లనే కాదు. రేపొద్దున అన్ని సంస్థలు ఆన్లైన్ డిగ్రీలు పెట్టినా ఆశ్చర్యం లేదు. డిగ్రీలు ఆన్లైన్లో చదువుకోవడం కోసం అవకాశం ఉంది. అది బీటెక్కా, బీఎస్సీయా, బీఈయా, బీఎస్ఆ, అది కంపెనీకి సంబంధం లేదు. మీకు కంపెనీలో పనిచేసే సామర్థ్యం ఉంటే మీకు జాబ్లో తీసుకుంటారు, లేకుంటే లేదు. కానీ బీఎస్సీ, బీటెక్ ఈ చర్చ అనవసరం. రేపు పొద్దున వీళ్ళందరూ ఆన్లైన్ డిగ్రీలు స్టార్ట్ చేస్తే, అంటే ఆన్లైన్ మోడ్లో చదువుకోవడానికి కోసం వెసులుబాటు ఇస్తూ డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి కోర్సులు. డిగ్రీ మీద ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే ఏముండదు, ఊరికే ఆన్లైన్ డిగ్రీ అని వాడుతున్నాం, డిగ్రీ అంతే. అది ఇస్తూ మొదలు పెడితే ఈ ఎగ్జామ్ పాస్ అయితే డిగ్రీ ఇస్తారు. ఈ ఎగ్జామ్ పాస్ కావడం కోసం, స్కిల్స్ నేర్చుకోవడం కోసం అనేక ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. ఈరోజు నెక్స్ట్ వేవ్ వచ్చింది, రేపు స్కాలర్ వచ్చింది, రేపు ఇలాంటి వందల కొద్ది వస్తాయి. మిత్రులారా, మరి అవన్నీ వచ్చాక ఈ ఎంట్రన్స్ లేదు, జేఈ అవసరం లేదు, ఎంసెట్ అవసరం లేదు, మీకు ఈ మిగతా ఏ ఎంట్రన్స్లో అవసరం లేదు. అద్భుతమైన ఐఐటి లాంటి ప్రొఫెసర్స్ తోటి అంతకంటే ఎక్కువ కొన్ని సందర్భాల్లో బెటర్ కోచింగ్స్ వీళ్ళు ఇస్తున్నారు. నెక్స్ట్ వేవ్ లాంటి వాళ్ళు, స్కాలర్ లాంటి వాళ్ళు మరికొందరు, రేపొద్దున ఇంకా కొంతమంది వస్తారు మార్కెట్లోకి. అదేవిధంగా మీకు బిట్స్ లాంటి సర్టిఫికేట్ ఐఐటి నుంచి, మద్రాసు నుంచి, ఖరగ్పూర్ నుంచి, బాంబే నుంచి సర్టిఫికేట్స్ వస్తాయి. రేపు విట్, మణిపాల్ వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా మీకు సర్టిఫికేట్స్ ఇస్తారు.
మీకు సర్టిఫికేట్ ఏమో ప్రీ మెయిన్ ఇన్స్టిట్యూషన్ నుంచి వస్తుంది, స్కిల్ డెవలప్మెంట్ డైరెక్ట్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ వాళ్ళ నుంచి వస్తుంది. మరి ఈ ఐఐటి కోసం నిద్రాహారాలు లేకుండా, ఆటలు లేకుండా, పాటలు లేకుండా, లలిత కళలు లేకుండా, గ్రౌండ్ లేకుండా, మోరల్ లేకుండా, దేశభక్తి లేకుండా ఇంత క్రష్ కావాల్సిన అవసరం స్టూడెంట్కి ఏందనే విషయం పేరెంట్స్ కూడా గమనిస్తారు. పేరెంట్స్ కూడా అయిష్టంగా చైతన్య నారాయణలకు పంపుతున్నాడు. అంటే ఒక రకమైన మైకంలో ఉంచారు పేరెంట్స్ అందరినీ. ఆ మైకం అంతా వదిలిపోతుంది. రేపు పొద్దున నెక్స్ట్ వే లాంటి వాళ్ళు 4 ఏళ్ళకి వచ్చి ఓ ఐఐటి లాగా ప్లేస్మెంట్ 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 20% మందికి, 40% మందికి వస్తే ఈ పేరెంట్కి ఆ ఐడియా వస్తుంది 4 ఏళ్లలో. అసలు ఇంత ఎందుకు కష్టపడుతున్నాను, ఇంత ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఒక కేవీలోనో గవర్నమెంట్ స్కూల్లోనో చేరి కూడా మంచి స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇంత 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా ఐఐటి కోచింగ్ అవసరం లేదు. ప్రాక్టికల్ లెర్నింగ్ నేర్చుకుంటారు, లాజిక్ డెవలప్ చేసుకుంటాడు, రీజనింగ్ డెవలప్ చేసుకుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు, లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు, ఎమోషనల్ క్వశ్చన్ డెవలప్ చేసుకుంటారు. ఇవన్నీ జరగడం వల్ల మీ కోచింగ్ అవసరం పడతలేదు. ఒక మనిషి తయారవుతాడు. స్వామి వివేకానంద చెప్పి ఇట్స్ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఒక్క చిన్న చర్య అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అవకాశం ఇవ్వడం ద్వారా రియల్గా ఎవరు స్కిల్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు వీళ్ళు స్కిల్ చైతన్య వాళ్ళు స్కిల్ ట్రైనింగ్ చేయడం లేదు. ఒక ఎంట్రన్స్ కోసం 7 ఏళ్ళు రుబ్బుతున్నాడు వాళ్ళని. అసలు ఈ కోచింగ్ మీద దృష్టి చూస్తే నిజమైన స్కూలింగ్ మీద దృష్టి వస్తుంది, నిజమైనటువంటి ఎడ్యుకేషన్ మీద దృష్టి వస్తుంది, నిజమైనటువంటి లెర్నింగ్ వస్తుంది, నిజమైనటువంటి కాగ్నిటివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, నిజమైనటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ వస్తుంది. అప్పుడు ఒక సమగ్రమైనటువంటి స్టూడెంట్స్ తయారవుతారు, సమగ్రమైనటువంటి జాతి తయారవుతుంది, గొప్ప సమాజం తయారవుతుంది, విశ్వగురు అవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు తీసుకునేటువంటి ఒక చిన్న చిన్న చర్యల ద్వారా ఇండస్ట్రీ సెక్టర్లో వచ్చేటువంటి మార్పులను గమనించి అత్యంత సూక్ష్మ దృష్టితో తీసుకునేటువంటి చర్యల ద్వారా ఒక సమాజం మారడానికి అవకాశం ఉంది. ఇలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి గవర్నమెంట్కి కూడా ధన్యవాదాలు. ఇట్లాంటి అద్భుత ట్రైనింగ్ ఇస్తున్నటువంటి నెక్స్ట్ వేవ్ స్కేలా లాంటి వాటికి, అదేవిధంగా బిట్స్ వాళ్ళు అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఆన్లైన్ డిగ్రీ అవకాశం ఇస్తున్నందుకు కూడా మనం వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాలి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.